తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Explore only the truth, the two for you all. Shobha explores. అమ్మా, మీ పాద పద్మాలకు భక్తిపూర్వక నమస్కృతులు తల్లి. నారాయణ నారాయణ అమ్మవారి ఆశీస్సులు. మిమ్మల్ని చూసిన ఆనందంలో మనోహరమైన మీ రూపం దర్శించిన ఒక పారవశ్యంలో మాటలు సరిగా వస్తాయో లేదో అన్న ఒక ఆలోచన ఉంది తల్లి. మీరు ఆలోచించవలసిన పని లేదు. స్వామి మీతో మాటలు పాటలు రెండూ కూడా అద్భుతంగా వచ్చేటువంటి శక్తి స్వామి ఇచ్చాడు కాబట్టి చక్కగా ముందుకు తీసుకెళ్ళగలరు కార్యక్రమాన్ని. సంతోషం. మననాత్ త్రాయతే ఇది మంత్రం అంటారు కదా, మీకు మంత్ర మహేశ్వరి అన్న పేరుంది తల్లి. మంత్రం అంటే ప్రయోజనం చెప్పారు కదా, అది త్రాయతే ఇది మంత్ర అని చెప్పారు. అసలు మంత్రం అంటే ఏమిటి అని మీ అభిప్రాయంలో చెప్తారా తల్లి? తప్పకుండా. మంత్రం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటో మీరు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తూ మననాత్ త్రాయతే ఇది మంత్ర అనేటువంటి దాని శబ్ద అర్థాన్ని మీరు చెప్పటం జరిగింది. అయితే దాని అర్థం మననం చేస్తే త్రాయతే రక్షిస్తుంది అంటే మననం పదే పదే అనటం అనేటువంటి అర్థంగా మాత్రమే కాకుండా ఒక గాఢమైనటువంటి భావన చేస్తూ దేవతను మనిషిని కలిపేటువంటి ఒక వారధి మంత్రం. ముఖ్యంగా ఏమిటి అనంటే మనకి స్తోత్రాలున్నాయి, శ్లోకాలున్నాయి, అలాగే రకరకాల పూజలున్నాయి, వ్రతాలున్నాయి. కానీ వీటన్నిటికంటే కూడాను మంత్రానికి ఉన్నటువంటి స్థానం చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నది. మామూలుగా ఇప్పుడు ఈ చెప్పినటువంటి క్రతువుల్లో కూడా మనకు మంత్రాలు వినిపిస్తాయి. క్రతువు చేసేటువంటి క్రియా మంత్రాలు, దేవతకు నేను పుష్పాలు సమర్పిస్తున్నాను లేదా ఒక అర్ఘ్యం సమర్పిస్తున్నాను, ఇది కూడా ఒక మంత్రంగానే భావిస్తాం, క్రియా మంత్రం పూజలో చేసేటువంటిది. అలా కాకుండా కామ్యము నిష్కామము రెంటికి కూడాను మంత్రాలు చెప్పబడ్డాయి. అంటే ఎటువంటి కోరిక లేకుండా పరమేశ్వర స్వరూపంగా ఆ మంత్రాన్ని భావించటం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే శబ్ద స్వరూపమైనటువంటి దేవతాత్మక చైతన్యం మంత్రం. రూపం మనకు కనిపిస్తుంది, అదే దేవత శబ్దాకృతిని తీసుకుంటే అది మంత్రం. అలా సాక్షాత్తు దేవతను మనం అక్షరాలతో చేసేటువంటి స్మరణ మంత్రం. అక్షరార్చనగా శబ్దార్చనగా మనం భావిస్తూ అది నిష్కామమైనటువంటి కోరికలకు చేయటం. అంటే నిష్కామమైనటువంటి కోరికలు ఏముంటాయి అని అంటే మోక్షం పొందాలనేటువంటిది కూడా ఒక కోరికే, కాకపోతే అది లౌకికమైనటువంటి వ్యవహారం కాదు కాబట్టి అటువంటి మోక్ష మార్గానికి చేసేటువంటి మంత్రములు ఉన్నాయి. మామూలు మానవ జీవితంలో కష్టములు, నష్టములు, ఇబ్బందులు, బాధలు వీటిని తొలగించుకోవటంతో పాటుగా అనుకున్నవి సాధించటం కోసం కూడా మనకి ఆ మంత్రం అనేటువంటి మార్గాన్ని పరమేశ్వరుడు మహాదేవుడైనటువంటి శివుడు అందించాడు. పార్వతీదేవికి ఆయన చెప్పాడు. మేరుతంత్రము మొదలైనటువంటి 108 మంత్ర గ్రంథములను స్వయంగా పరమేశ్వరుడే మనకి అనుగ్రహించాడు. అట్లా ఎంతోమంది దేవతలకు సంబంధించి ఎన్నో మంత్రాలు చెప్పబడ్డాయి. వీటిని ప్రధానంగా ఏమిటంటే వేద మంత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా మనకి మంత్ర మార్గంలో, తంత్ర మార్గంలో ఉపాసనా మంత్రములు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి మంత్ర సంబంధించినటువంటి విశేషాలు ఉన్నప్పటికీ కూడా అసలు మంత్రం అనేటువంటిది గురువు ఉపదేశం వల్ల మాత్రమే దాన్ని మనం మంత్రంగా భావించాలి. పుస్తకంలో ఉన్నటువంటి అక్షరాలు తీసుకొని నాకు ఈ మంత్రం తెలుసు, ఆ మంత్రం తెలుసు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది మంత్రం కాదు. గురువు తన శక్తితోటి మామూలు అక్షరములను బీజాక్షరములుగా మార్చి అనుగ్రహిస్తారు కాబట్టి మంత్రమూలం గురోర్వాక్యం. గురువు ఏది చెబితే అదే అసలైన మంత్రం అంటుంది మన శాస్త్రం. సంతోషం తల్లి. నేను అమెరికాకు వెళ్ళే ముందు మీ దగ్గర ఒక మంత్రం తీసుకున్నాను తల్లి. అవును అవును అవును. ఆ మంత్రం జపిస్తూ నేను
నా టూర్ విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చాను. మళ్ళీ దాన్ని ఎక్కువ సార్లు నేను జపం చేయలేకపోతున్నాను, కానీ రోజుకు 3 సార్లు అయితే స్మరణ తప్పనిసరిగా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా. ఆ, శ్రీ శక్తి పీఠంలో దశమహావిద్యల ప్రతిష్ట జరిగింది కదా. అవును. నేను అమ్మవార్లను అక్కడ దర్శించుకునే భాగ్యం కలిగింది తల్లి. సంతోషం. అయితే మీరెప్పుడైనా అమ్మవారి దర్శనం అంటే విగ్రహ రూపంలో కాకుండా ఇలా ఒక సాకారమైనటువంటి సాకారంలో సాక్షి. చూసారా? చూశాను. అయితే అది నా వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం, అమ్మవారు ఇచ్చినటువంటి సాక్షాత్కారం. ఇవేమిటంటే, ఇప్పుడు మీరున్నారు, నన్ను చూస్తూ ఉన్నారు, అలాగే మన దేవాలయానికి వచ్చారు, నా సాధన నా మార్గం అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు చూసారా అని అడిగారు. నేను చూశాను ఫలానా రూపంలో అని చెప్తాను. కానీ సాక్ష్యం ఏది? సాక్ష్యం కావాలి సమాజానికి. అందుకని అమ్మా, మీరు దానికి కూడా దేవతలు చూపించారు అని చెప్పడానికి చెబుతూ ఉన్నాను. ఒకరోజు కాళీదేవి ఉన్నది, నా ప్రధాన ఉపాసన దేవత కాళీ. అనేక సందర్భాలలో ఆమె దర్శనం ఇస్తూ ఉంటుంది, ఒకసారి మాత్రమే కాదు. కానీ ఇచ్చింది నాకు అమ్మవారు కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది అని నేను చెప్పుకుంటే కావాల్సిన అవసరం ఏమిటి? ఇతరులో ఎందుకు నమ్మాలి? నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు 4 మాటలు అంటారు. కానీ ఎట్లా అంటే, ఒక వ్యక్తికి నిజమైనటువంటి దేవతానుగ్రహం ఉంటే ఆ వ్యక్తి మాత్రమే చెప్పుకోవలసినటువంటి పని లేదు, దేవత చూపిస్తూ ఉంది. అటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తాను. ఒకసారి శక్తిపీఠంలో మీరు వచ్చారు, మరకత కాళీ ఉంటుంది అమ్మవారు. ఆమె కోసం నేను అక్కడే తోట పెంచాలి, అమ్మవారికి పుష్పములు అక్కడే మాలగా కట్టాలి, అక్కడే చేయాలి అనేటువంటి ఆలోచనతోటి చెబితే మన భక్తులు ఒకళ్ళు కొన్ని 100 గులాబీ పూల మొక్కలు తీసుకొని వచ్చారు. వాటిలో ఒక పువ్వు చాలా అందంగా కనిపించింది. అది వెంటనే తీసుకువెళ్ళి అమ్మవారికి పెడితే బాగుండు అని అనిపించింది నాకు. అనిపిస్తే అప్పుడు దేవాలయం మూసివేసినటువంటి సమయం. మూసివేసినటువంటి సమయం మామూలుగా మనం ఏమిటి, మన నమ్మకం ఏమిటి, దేవత కూడా విశ్రాంతి తీసుకుంటుంది. నిజంగా వాళ్ళకి అవసరమా కాదా అనేది కాదు, మన దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ కూడా మనం సరిగ్గా చేయాలి అనేటువంటి భావనతో చేస్తాం. అయితే నేను వెళ్ళాను, మన వాళ్ళు అర్చకులు వచ్చారు, తాళం తీశారు, గడియ తీశారు, తలుపు నెట్టారు, తెరుచుకోలేదు. బలంగా నెట్టారు ఇద్దరు కలిసి, తెరుచుకోలేదు. అయితే నేను అన్నాను, అమ్మవారు విశ్రమించేటువంటి సమయము, ఒకసారి తలుపు కొట్టి, అమ్మ ఇలా వచ్చాను నేను, నీకోసం వచ్చానమ్మా, తలుపు తెరవటానికి మాకు శక్తిని ప్రసాదించు అని అడగండి అని అన్నాను. కొట్టి, అమ్మ ఒక్కసారి మీకు పుష్ప సమర్పణ కోసం మాతాజీ వచ్చారమ్మా, తలుపు తెరు అని అనగానే, ఇలా అనగానే తలుపు తెరుచుకున్నది. అయితే దానికి కూడా చాలామంది చాలా తలుపు మూసుకున్నదని ఇవని అవని ఆలోచించవచ్చు, తప్పేవి లేదు, తప్పుందని అన్నాను. కానీ తలుపులు తెరిచాక నాతో పాటు ఒక 60 మంది ఇక్కడ కూడా ఉన్నారు, ఆ రోజు ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నవాళ్ళు. అమ్మవారు అలా కళ్ళు తెరుస్తూ ఉండటం అనేటువంటిది అందరూ చూశారు. నిద్రించిన తర్వాత మనం లేచేటప్పుడు మూతలు పడ్డటువంటి కన్నులు తెరిస్తే ఎలా ఉంటుందో, ఆ అర్ధనిమీలితమైనటువంటి నేత్రములు విచ్చుకుంటూ పరమేశ్వరి దర్శనం ఇచ్చింది అందరికీ. అక్కడ ఆ సమయంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చింది దర్శనం. అమ్మవారికి ఆ పుష్పాన్ని సమర్పించి, అమ్మ మళ్ళీ ఏదో నాకు కలిగినటువంటి ఆసక్తి వల్ల నువ్వు విశ్రమించేటువంటి సమయంలో ఇబ్బంది పెట్టారమ్మా, మళ్ళీ చెయ్యను అని చెప్పి రావటం జరిగింది. ఇలాంటివి కొన్ని 100,000 సార్లు అమ్మవారు ఆమె చూపించటం జరిగింది. ఆమె నేను ఇక్కడ ఉన్నాను, నేను వస్తున్నాను అనేటువంటిది ఆమె ప్రత్యక్షంగా అనేక నిదర్శనములతో చూపించటం వల్ల ఆ దేవి యొక్క కరుణ ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుస్తూ ఉన్నది. సంతోషం తల్లి. అంటే ఇంకొక చిన్న మాట ఉన్నది, చాలామంది కొంతమంది అనుకునే వాళ్ళు అనుకోవచ్చు, అమ్మవారంటే సాకారమైనటువంటి రూపమేనా? అన్ని రూపాల్లోనూ అన్ని చోట్ల అణువులోనూ అమ్మవారు ఉంటుంది కదా, ఆమె లేని చోట ఎక్కడున్నది? కానీ సాక్షాత్కారం అంటే రూపంతోనే ఎందుకు సాక్షాత్కారం పొందామని అనుకోవాలి, దాన్నే సాక్షాత్కారం అని ఎందుకు అనుకోవాలి అనంటే, మన ఋషులు చూపించినటువంటి మార్గం. వాళ్ళు దేవతా సాక్షాత్కారం కోసం తపస్సు చేశారు. ఎటువంటి తపస్సు, దేనికోసం తపస్సు? ఒక పరిపూర్ణమైనటువంటి సాకారమైనటువంటి రూపం, పురాణములలో వర్ణించబడినటువంటి రూపం, వేదములలో వర్ణించబడినటువంటి రూపం. ఆ రూపాన్ని దర్శించటం అనేటువంటిది సాధనకు ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది అని మన ఋషులు మనకు అందించినటువంటి విషయం. కాళిదాస మహాకవి ఉన్నాడు, కాళీదేవి కనిపించింది, ఆమెను మాతంగిగా ఆయన స్తుతించాడు. ఏమీ అంతటి మహాజ్ఞాని చెట్టులోనూ పుట్టలోనూ నీటిలోనూ అమ్మను దర్శించలేడా అని అంటే దర్శించగలడు. కానీ
మన ఋషులు దేవతలు మన ఋషులకు అందించినటువంటి మార్గంలో సాకారమైనటువంటి ఆ దేవతా తత్వాన్ని రూపాన్ని గనక దర్శనం చేసుకోగలిగితే అది ఒక పరిపూర్ణతను తీసుకొస్తుంది ఆ వ్యక్తి సాధనకు అని మన దేవతలు ఋషులు మనకు అందించినటువంటి మార్గం అది. రామకృష్ణ పరమహంస కూడా కాళికాదేవితో మాట్లాడేవారని, ఏదైనా ప్రశ్న ఆయనను అడిగితే అమ్మని అడిగి చెప్తాను అని ఆమెను దర్శించి ఆమెను అడిగి చెప్పేవారని అవును వింటానమ్మా. అవును. రెండోది, రామకృష్ణ పరమహంస స్వామి అర్చించిన అమ్మవారి విగ్రహం స్వామివారి వద్దకు వచ్చింది అన్న విషయం నేను తెలుసుకున్నాను. అది మీరు చూసారా తల్లి? స్వామివారు చెప్తారు దానికి, మీకు ఈసారి సావధానంగా కుదిరినప్పుడు. అయితే స్వామివారు వారి దగ్గర ఉన్నటువంటి వచ్చినటువంటి కాళీ విగ్రహాన్ని రామకృష్ణ పరమహంస కూడా వచ్చి అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ రూపంలో వచ్చి అర్చించినట్లుగా స్వామివారు దర్శించి ఆ అనుభూతిని ఆ దర్శనాన్ని వారు మనకి అందించడం జరిగింది. మీరు ఆ విగ్రహాన్ని చూసాం అందరం చూసాము. గుంటూరులో అక్కడ కాళీపీఠంలో ప్రతిష్ఠించారు స్వామివారు, అక్కడ చూడటం అనేటువంటిది జరిగింది. ఎక్కడుంది స్వామి? గుంటూరులో ఉన్నది. గుంటూరులో అమ్మవారు వచ్చినటువంటి కాళీ రూపము. మీ పూర్వాశ్రమ సంబంధంగా ప్రశ్నలు అడగవచ్చు? తప్పకుండా అడగండి. మీరు ఏ సంవత్సరంలో ఈ సన్యాసాశ్రమానికి వచ్చారమ్మా? నేను 2012వ సంవత్సరంలో స్వామివారు మొట్టమొదటిసారిగా ఈ సాధనా మార్గంలో నా ఆశ్రమాన్ని మలుచుకున్నటువంటి సమయంలో మొట్టమొదటగా యోగిని దీక్ష ద్వారా అనుగ్రహించారు. 2017లో పరిపూర్ణమైనటువంటి సన్యాస దీక్షను అనుగ్రహించారు. అంటే చాలా పరీక్షలు చేసి అన్నిట్లోనూ నేను ఉత్తీర్ణురాలయ్యాను అని వారు భావించి అన్నీ చూసిన తర్వాతే ఆ దీక్షనివ్వటం అనేటువంటిది జరిగింది. మీరు ఎంబీబీఎస్ చేశారు కదా? అవును అవును అవును. ఇంత అందమైన స్త్రీమూర్తి ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఆకతాయిలతోటి కొన్ని కామెంట్స్ వచ్చి ఉంటాయి. తప్పకుండా నన్ను క్షమించండి ఈ మాట అడుగుతున్నందుకు. ఎందుకు అడుగుతున్నానంటే, ఇటువంటి సమస్యను ఎదుర్కొనే యువతులు ఈ మాట విని, యువకులు కూడా విని ప్రేరణ పొంది ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకు కూడా కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. నేను పట్టించుకోలేదు అనే సమాధానం మీ దగ్గర నుండి నేను అది ఇవ్వను. అటువంటి సమాధానం నేను అసలు ఇవ్వను. అది ప్రశ్నకు సమాధానం దాటివేసినట్టు అవుతుంది. అందులో మీరు అన్నారు ఒక మాట, యువతీ యువకులకి ఎలా దాన్ని మనం డీల్ చేసుకోవాలో కూడా చెప్పాలి అనేటువంటిది. ఒకటి, ఎప్పుడూ కూడాను నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను. రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అనంటే మనం సరిగ్గానే వెళ్తున్నాం, కానీ అవతల వాళ్ళు కూడా సరిగ్గా రావాలి. ఒక్కోసారి ఇద్దరి చేతుల్లోనూ ఉండవు. యాక్సిడెంట్స్ దే హ్యాపెన్. అలానే ఇలాంటి కొన్ని సంఘటనలు ఈ కారణం వల్ల జరుగుతుంది, ఆ కారణం వల్ల జరుగుతుంది అని విశ్లేషణ మనం చేయలేం. ఆ వయస్సు అనే మాట కూడా అనలేం. ఇవాళ సమాజాన్ని మనం చూస్తూ ఉంటే స్త్రీల పట్ల, యువతుల పట్ల జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను కనుక మనం చూస్తూ ఉంటే, ఇదిగో ఇది వయస్సు కారణం, లేదా ఈ ఫలానా దాని ప్రభావం పడటం కారణం అనేటువంటి కారణాల విశ్లేషణ కనుక చేస్తే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ వీటన్నిటికీ కూడా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అని అంటే, ముందుగా ప్రతి వ్యక్తి కూడాను తన చుట్టూ తాను ఒక పరిమితిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పరిమితిని తాను దాటకూడదు, అవతల వాళ్ళని దాటనివ్వకూడదు. మన కట్టుబాట్లు, మన సంప్రదాయం ఇదే మనకు నేర్పించింది. ఉదాహరణకి మన సంప్రదాయంలో ఏమిటి, స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా చిన్నతనం నుంచి, 1 సంవత్సరం నిండిన అమ్మాయి దగ్గర నుంచి దేవతగా భావించి పూజ చేయండి అని అన్నది. అంటే ఆ శరీరం దేవతకు సంబంధించినటువంటిది. ఆ ప్రతి మనిషిలోనూ దేవతను చూడమని చెప్పేటువంటి సంప్రదాయం మనది. కానీ కంటికి కనిపించదే, మానవ రూపమే కనిపిస్తుంది. ఆలోచనలు వస్తాయి, కొన్నిసార్లు మనం నియంత్రించుకోలేము. ఆ భావావేశంలో చేయకూడనటువంటి సంఘటనలు జరుగుతాయి. కనుక మనం వీలైనంత వరకు మన పరిమితులలో మనం ఉంటూ ఇతరులకు కూడా ఆ పరిమితులను విధించవలసినటువంటి అవసరం ఉన్నది సమాజంలో. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని జరుగుతున్నాయండి అని అంటే ఇంకొంత జాగ్రత్త తీసుకోమని చెప్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తితోటి ఏది ఎంతవరకు మాట్లాడాలో,
ఏది ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోవాలి. పరిమితులకు మించినటువంటి అవకాశం ఎవరికైనా ఇచ్చినా కొన్నిసార్లు ఇవ్వకుండా కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఆ పరమేశ్వరి యొక్క కృప, దేవత యొక్క అనుగ్రహాన్ని చిన్నతనం నుండి కూడా పొందటం మొదలు పెడితే, దేవతా స్మరణ చేయటం మొదలు పెడితే కొంత మన మనస్సు, గాయత్రిలో చెప్పినట్లుగా ధియోయోనః ప్రచోదయాత్, మన మనస్సు మీద మనకు నియంత్రణ వస్తుంది. మన ఆలోచనను మనం నియంత్రించుకోగలుగుతాము. ఆ పరిమితులను మనం ఏర్పాటు చేసుకోగలుగుతాము. ఇటువంటి సమస్యలను అధిగమించగలుగుతాము. అలా పరమేశ్వరి దేవతలు ఇంతకుముందు యుగాలలో లాగా వచ్చి శంఖచక్రాలు పట్టుకొని విష్ణుమూర్తి రావటం ఇట్లాంటివి ఉండకపోవచ్చు, శూలాన్ని పట్టుకొని అమ్మవారు రాకపోవచ్చు, కానీ వాళ్ళు చేయవలసినటువంటి పని మాత్రం చేస్తారు. ఏదో ఒక రూపంలో చేస్తారు. చట్టం ద్వారా కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు మరొక రూపంలో చేయొచ్చు. కనుక మన జాగ్రత్తలలో మనం ఉండటం, పరమేశ్వరి యొక్క సహాయాన్ని తీసుకోవటం చెయ్యాలి మనం. బాగుంది తల్లి, మంచి సమాధానం ఇచ్చారు, మంచి సమస్య పరిష్కారం కూడా సూచించారు. అయితే నేను ఆలోచన చేసేది ఏమిటంటే, వాసవి కన్యకా పరమేశ్వరి ఆమె సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే కదా. ఆమె ఎంత పవిత్రంగా ఉండి ఉంటుంది, కానీ ఆమె ఎదుర్కొన్న సమస్య ఎటువంటిది, ఆమె దగ్ధమైపోవాల్సి వచ్చింది కదా అవును అనే బాధ కలుగుతుంది తల్లి. అనేకులు ఆమె మాత్రమే కాదు, ఆ స్థితిని అనేక మంది మహారాణులు ఎదుర్కొన్నారు, అనేక మంది స్త్రీమూర్తులు మన చరిత్రలో ఎదుర్కొన్నారు. చెప్పండి. కలికాలం కదా తల్లి. అవును. మనసు అనేక కల్మషాలు కలిగి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత పవిత్రత అయినా కూడా ఎదుర్కోవాల్సిన కొన్ని సమస్యలు వస్తాయేమో కదా. అవును, ఖచ్చితంగా వస్తాయి. సమాధానం నేను ఇందాక మీతో ఒక మాట అన్నాను, ఒకసారి అన్ని జాగ్రత్తలు మనం తీసుకొని మన వైపు ఎటువంటిది లేకపోయినా కూడా ఇతరుల వైపు నుండి హాని అనేటువంటిది జరగవచ్చు. ముఖ్యంగా మీరు మహిళలు, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి ఆ కన్యకా పరమేశ్వరి యొక్క వాసవి జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మీరు ప్రస్తావన చేశారు. చూడండి, మనం ధర్మం కనుక చూస్తూ ఉంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఒక్కొక్క యుగంలో కూడా ధర్మస్వరూపం మారుతూ ఉన్నది. ధర్మం 4 పాదాల నుండి 3, 3 నుండి 2, 2 నుంచి 1కి వచ్చింది. ఆ రావటం అనేది ఎలా కనిపిస్తున్నది అనంటే, మిగిలినటువంటి అకృత్యాలతో పాటుగా మహిళల గౌరవం అనేటువంటిది కూడా తగ్గుతూ వస్తూ ఉన్నది. ఒక కృతయుగంలో కంటే త్రేతాయుగంలో సీతాదేవి అనుభవించినటువంటివన్నీ మనకు తెలిసినటువంటివే. ఆ తర్వాత ద్వాపరయుగంలో ద్రౌపది ఏమనుభవించిందో మనకు తెలిసినటువంటిదే. కలియుగంలో ఏం జరుగుతున్నదో తెలిసినటువంటిదే. అంటే అధర్మం పెచ్చువిరినప్పుడు అది ప్రధానంగా మహిళల మీద కూడా దాని ప్రభావం కనిపిస్తున్నది. అయితే ఇదేదో మనం సర్ది చెప్పుకునేటువంటి సమాధానమే తప్ప సంతృప్తినిచ్చేటువంటి సమాధానం కాదు. దేవతలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చూడట్లేదా? వాళ్ళ ముందు అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళు మాట్లాడరేమి అనంటే, ప్రతి యుగానికి ఒక ధర్మము, ఒక న్యాయము ఉన్నది. ఈ రోజున న్యాయదేవతగా, ధర్మదేవతగా ఆమె చేయవలసినటువంటి పని ఆమె చేస్తూ ఉన్నది. రక్షక భట వ్యవస్థను ఆ రక్షక భటను మనకి ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అయితే ద్రౌపది సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేరా రక్షించటానికి? కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చేంతవరకు ఎవరూ రక్షించలేని స్థితిలో ఉన్నారా? అంటే కొన్నిసార్లు అనివార్యమైనటువంటివి, ఎవరూ తప్పించలేనటువంటివి జరుగుతూ ఉంటాయి. చరిత్రలో జరిగాయి, పురాణాల్లో జరిగాయి, రాముడున్నప్పుడు జరిగాయి, కృష్ణుడున్నప్పుడు జరిగాయి. కాబట్టి ఆ జరగటం అనేటువంటిది ఉన్నది. వాటిని ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే, తెలుసుకొని మన పరిష్కారములు మనం వెతుక్కోవాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన ప్రయత్న లోపం లేకుండా మనం అన్ని రకాలైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. వాటితో పాటుగా వీటి నుంచి కూడా తప్పించుకోవాలి అనంటే దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉండవలసిందే. దేవతానుగ్రహం ఉంటే ఇటువంటివి కొంత జరగకుండా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నేను ఒకసారి శ్రీశక్తి పీఠం వచ్చాను తల్లి, రాధాష్టమి సందర్భంగా. అవును, ఒక ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఉదయం ధ్యానం చేస్తారు స్వామివారు కూడా, మీరు ధ్యానంలో కూర్చుంటారు. అప్పుడు నాకు ఒక గజ్జల చప్పుడు వినపడింది తల్లి. అవును, నేను మన శ్రీకాంత్ తోటి కూడా చెప్పాను, ఇట్లా వినపడుతుంది అని.
రమణని పిలిచి అడిగాను, నీకు కూడా వినపడుతుందా అంటే, నేను వచ్చిన దగ్గర నుండి వినపడుతూనే ఉందమ్మా అన్నాడు వాడు. దాని రహస్యం ఏమైనా చెప్పగలుగుతారా తల్లి ఒకసారి? దేవత ఎక్కడైతే తిరుగుతూ ఉంటుందో ఆ తిరుగుతున్నటువంటి ఆ దేవతా సంచారం తాను అక్కడ ఉన్నాను అని ఇతరులకు తెలియజేయాలి, తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకు చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందరికీ వినిపిస్తుందా అంటే ఎవరికి వినిపించాలని ఆమె అనుకుంటుందో రాధాదేవి, ఆమె వాళ్లకు మాత్రమే వినిపించేటట్లుగా చేస్తుంది. ఎందుకనంటే మీరు గజ్జల చప్పుడు అని చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా అక్కడ ధ్యానం చేసేటువంటి వాళ్ళు, అలాగే రాధాదేవి మాత్రమే కాదు, కాళీ, వారాహి, ప్రత్యంగిర వాళ్ళ పూజలు చేసేటువంటి వాళ్ళు, హోమాలు చేసేటువంటి వాళ్లకు అక్కడ దేవత దర్శనం ఇవ్వటము, స్వప్న రూపంలో దర్శనం ఇవ్వటము, లేదా గజ్జల చప్పుడు రావటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే దేవత తాను అక్కడ ఉన్నాను, నేను అనుగ్రహిస్తున్నాను మిమ్మల్ని ఇక్కడ వచ్చినందుకు అని ఆ భక్తుల మనస్సుకు సంతృప్తి కలిగించేటువంటి సూచన. ఎందుకంటే దేవతలు కనిపిస్తారా, మాట్లాడతారా అంటే యుగధర్మం ప్రకారం కొంత అసాధ్యం. అంత తపస్సు చేయగలిగితే, వాళ్ళని మెప్పించేంత తపస్సు చేయగలిగితే కనిపిస్తారు, మాట్లాడతారు. కానీ ఆ స్థితి రాకుండా మనం చేస్తున్న పూజలు ఏమైపోతున్నాయి అనేటువంటి ఆ అభద్రతా భావన కలగకుండా అప్పుడప్పుడు ఇటువంటి సూచనలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే మీరంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి దేవతలకి కొంచెం తొందరగా మీకు అనుభూతిని అక్కడ వాళ్ళు అందించారు. సంతోషం తల్లి. మీ మనసులో నాకు స్థానం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే తల్లి. ఆమె మనసులో ఉన్నది నా మనసులో తప్పకుండా ఎప్పుడూ ఉంటుంది. సంతోషం తల్లి. తర్వాత మీకు ఈ ఆధ్యాత్మిక స్థితి ఎలా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అని తెలుసుకోవచ్చా తల్లి? మొదటి నుంచి ఉన్న విషయమేనా, లేకపోతే మీరు హఠాత్తుగా జరిగిన పరిణామమా ఇది? అంటే పూర్వాశ్రమంలో స్వామివారితో ఉన్నటువంటి బంధుత్వం, పూర్వాశ్రమంలో వారు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారుగా ఉన్నప్పుడు నుంచి కూడాను కుటుంబపరమైనటువంటి బంధుత్వం ఉండటము, స్వామివారు అప్పటి నుంచే వారి దర్శనానికి వెళ్ళటం కావచ్చు, తర్వాత వారు సన్యాసించి కుర్తాళ పీఠాధిపతులైన తర్వాత కావచ్చు, చిన్నతనం నుండే వారి దగ్గర వారి దర్శనం పొందటము, అలాగే వారు నా 16వ ఏట నాకు మొట్టమొదటిసారి మంత్రోపదేశం చేశారు, కాళీ మంత్రోపదేశం. ఆ చేయటంతో అనేకమైనటువంటి అనుభూతులు రావటం, ఆ సాధన అనేటువంటిది కొనసాగించటం జరిగింది. నేను మెడిసిన్ చేస్తూ ఉన్నా కూడాను అటు ప్యారలల్గా చదువు ఇటు సాధన రెండూ కూడా చేయటం జరిగింది. ఆ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఒకనాడు శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి జరిగినటువంటి భైరవ దర్శనం, సాక్షాత్కారం మరింతగా నా జీవితాన్ని ప్రభావితం చేసి పూర్తిగా నా జీవన గమనాన్ని మార్చివేసి ఈ వైరాగ్య భావనలు నింపి జీవితాన్ని ఇటువైపుకు తీసుకురావటం జరిగింది. అయితే ఒక 24 ఏళ్ళ అమ్మాయి నాకు దేవుడు కనిపించాడు అందుకని నేను సన్యాసం తీసుకుంటున్నాను అంటే నమ్మే సమాజం కాదు. ఎందుకు నమ్మాలి అని అనుకోవచ్చు. సమాజంలో ఎట్లా ఉంటుంది అని అంటే, నమ్మితే ఆ దేవత మీద మరింత భక్తి కలుగుతుంది, నమ్మకపోతే మనిషిని నిందిస్తుంది. నమ్మించవలసినటువంటి అవసరం ఉన్నదా అని అంటే నాకు ఆ స్థితిలో అప్పుడున్నటువంటి పరిస్థితిలో అనిపించింది. నేను వెళ్ళి మా గురువుగారు స్వామివారిని అడిగాను, స్వామివారు కొంతమంది నమ్ముతున్నారండి, కొంతమంది నమ్మినట్టుగా ఉంటున్నారండి, మరికొంతమంది మనసులో రకరకాలుగా అనుకుంటున్నారండి, ఎట్లాగా అని అంటే వారు మాట అన్నారు, నీకు సాక్షాత్కరించింది, దర్శనమిచ్చింది, మంత్రం చెప్పింది భైరవుడు, నువ్వు వెళ్ళి భైరవుణ్ణే అడుగు అని అన్నారు. అంటే ఆ కాలభైరవుణ్ణి ప్రార్థించడం జరిగింది. పూర్ణిమ తర్వాత అమావాస్య వచ్చింది 15 రోజులకి. హోమం చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ అందరి మధ్యలో కూడాను స్వామివారు అన్నారు, నువ్వు భైరవుణ్ణి అడిగావు కదా, ఆయన సమాధానం ఇస్తున్నాడు చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక వస్తువు ఎగిరిపడి నా చేతుల్లో పడింది. అది ఏమిటి అని అంటే రుద్రాక్ష చూడు అన్నారు. ఒక మట్టి ముద్దలాగా ఉన్నది, దాన్నంతా కడిగితే దానిలో నుండి ఒక ఏకముఖి రుద్రాక్ష వచ్చింది. అట్లా అటు అలౌకికమైనటువంటి అనుభూతులు, ఇటు లౌకికంగా దేవతలు నిత్యము నాతో ఉంటున్నారు అనేటువంటి వారి అనుగ్రహ సూచనల వల్ల లౌకికమైనటువంటి విషయ వ్యవహారాల పట్ల పూర్తిగా ఆసక్తి నశించిపోయింది. రోజులో 15 గంటలు 20 గంటలు హోమాలు చేయటము, యజ్ఞాలు చేయటము, ధ్యానం చేయటము, వీటితోటి నా జీవితం అంతా ముందుకు వెళ్తూ వస్తూ ఉంది. ఒకానొక సందర్భంలో అయితే
బృందావనానికి వెళ్ళిపోయి ఉందాము, అక్కడ దేవతా సాధన చేస్తూ ఉండిపోద్దాము అని అనుకుంటే మా గురువుగారు స్వామివారు అంగీకరించలేదు. దేవతలు మనల్ని అనుగ్రహించినప్పుడు వాళ్ళు అనుగ్రహించినటువంటి ఒక అనుగ్రహాన్ని మనకి ఇచ్చినప్పుడు అది మన వరకు మనం పరిమితం చేసుకోకూడదు. మనకు వీలైనంత వరకు 10 మందికైతే 10 మందికి, 100 మంది అయితే 100 మందికి, 1000 మంది అయితే 1000 మందికి, 1,00,000 మంది అయితే 1,00,000 మందికి ఆ అనుగ్రహ స్వరూపాన్ని మనం చూపించగలగాలి. ఆ దేవతా సామ్రాజ్యంలోకి వాళ్ళందరినీ అడుగు పెట్టించగలగాలి. దేవతల పని మనం చెయ్యాలి అని చెప్పటం వల్ల ఆ ఆలోచన విరమించుకోవటం, ఇక్కడ శ్రీశక్తిపీఠ బాధ్యతలు స్వీకరించటం అనేటువంటిది జరిగింది. నేను మీకు శరణాగతి అంటాను తల్లి, నాకు అమ్మవారి దర్శనం చేయించండి. తప్పకుండా అమ్మవారు ఆమె ఎప్పుడు దర్శనం ఇవ్వాలని ఆమె అనుకుంటుందో అప్పుడు ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూడండి, రాధాష్టమి రోజు వచ్చినప్పుడు ఆమె గజ్జల చప్పుడు వినిపించింది అని. అది మీరు కోరుకుంటే ఆమె ఇవ్వలేదు, ఆమె ఇవ్వదలుచుకుంది, ఇచ్చింది. అట్లాగే అమ్మవారిని అడగండి, అడిగితే ఆమె ఖచ్చితంగా దర్శనం ఇస్తుంది, ఇవ్వకుండా ఉండదు. అమ్మ కదా, పిలిచిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏ రూపంలో వస్తుందనేది నిర్ణయం ఆమెకు వదిలేద్దాము. నా బ్రతుకంతా స్వామివారిని పాడాను తల్లి, ఇంకోటి తెలియదు. అవును. కానీ స్వామి భగవాన్ మానుష రూపేణ అనే అనుభూతిని ఇచ్చారు తప్ప ఒక శూన్యస్థితి కలుగుతుంది పాడుతున్నప్పుడు, అది తప్ప నేను ఫ్లెష్ అండ్ బ్లడ్లో చూడలేకపోయాను స్వామిని ఇంతవరకు. మీరు ఏ స్థితి అయితే పొందారో, మీరు అన్నటువంటి మాట ఆ రకంగా చూసినటువంటి వాళ్ళు కూడా ఆ స్థితి పొందలేరు. మీరు మీ కీర్తనల ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి మనస్థితిని, అక్కడ ఏమీ లేనటువంటి స్థితి, నిజంగా స్వామి ఆయన ఒక ఆకృతి మన కోసం ధరించాడు. నిరాకారమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితిలో పరమేశ్వరుడు ఎలా ఉండటానికి ఇష్టపడతాడో ఆ స్థితిని, ఆ భావనను మీకు అందించాడు. అయితే మీరు సాకారమైనటువంటి రూపంలో దర్శనం కలిగితే బాగుండు అని అనుకుంటున్నారు కాబట్టి స్వామికి నివేదిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు, మీతో ఇన్ని జయించుకున్నటువంటి ఆయన తప్పకుండా ఆయన అనుకుంటే అది కూడా ఇస్తాడు. ఆయనను బాలాజీ అంటారు కదా, అమ్మవారి స్వరూపమే ఆయన. బాలా త్రిపుర సుందరి స్వరూపంగా చెప్పారు బాలాజీ అని. మీకు కలిగిన అనుభూతి ఏంటి తల్లి స్వామిని చూసినప్పుడు? స్వామిని చూసినప్పుడు ఎవరికైనా ఒకటే అనుభూతి కలుగుతుంది, మిగిలిన ప్రపంచం ఏది గుర్తుకురాదు. స్వామి మనము అంతే. ఆ దివ్య మంగళ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయన నారాయణుడు. ఆయన యొక్క స్త్రీ స్వరూపమైనటువంటి నారాయణి కాళీ నా ఉపాసనా దేవత కనుక ఇద్దరికీ కూడా నేను అభేదం భావిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మేము అమ్మవారికి, కాళీదేవికి కృష్ణ అలంకారం కూడా చేస్తూ ఉంటాం, కృష్ణ కాళిగా. కృష్ణుడి యొక్క జీవిత కథలలో, బృందావనంలో కృష్ణుడు కాళీ రూపాన్ని ధరించినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అట్లా ఇద్దరూ ఒకటే అనేటువంటి భావనతో మనం ఆరాధన చేయటం అనేటువంటిది ఉన్నది. స్వామి రాసిన పాటల్లో కూడా ఆ అనుబంధం కనపడుతుందమ్మా. దుర్గాదేవి కాళికాదేవి కృష్ణుడు. అవును. నారాయణుడు పద్మనాభ సహోదరి, ఆమె నారాయణి. అమ్మవారు మీకు సాక్షాత్కారం చేసినప్పుడు, సాక్షాత్కారం అయినప్పుడు ఈ లోకం ఇంత అశాంతితో కూడుకోకుండా కొంత ప్లెజెంట్గా ఉండడానికి మీరు ఆమె అనుగ్రహం కోరుతూ ఉంటారని నేను ఎప్పుడు నేను ఏ కార్యక్రమం చేసినా, ఏ పూజ చేసినా అభిషేకం, లోకశాంతి, లోక కళ్యాణం. అయితే ఇక్కడ ఒక్క విషయం మనం గ్రహించవలసినటువంటిది ఉన్నది. అమ్మవారు కనుక వస్తే మొత్తం శాంతిమయంగా ఉంటుంది, గొడవలు ఉండవు, యుద్ధాలు ఉండవు అని అనుకుంటాం, బాగానే ఉన్నది. కానీ దేవతలు నిజరూపాలలో ఉన్నప్పుడు కృతయుగంలో చూడండి, లేదా దేవీ భాగవతం అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్రలో చూడండి, రక్తబీజుడు కావచ్చు, మహిషాసుడు కావచ్చు, శుంభనిశుంభులు కావచ్చు, అమ్మవారు సాక్షాత్కరించి నువ్వు మారాలి, మారకపోతే నేను సంహరిస్తానన్నా కూడా మారలేదు. అంటే దేవత కంటి ఎదురకుండా ప్రత్యక్షంగా నిలబడ్డా కూడా చెడ్డవాడు మారలేడు, మారలేకపోవచ్చు అనేటువంటిది మన పురాణ వాంగ్మయం మనకు అందించింది. దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం, కలియుగ ధర్మ ప్రకారం దేవత ఉన్నది, రక్షిస్తున్నది. కాబట్టి ఇంత కలియుగంలో కూడా ఈ మాత్రం ఈ లోకం ఉన్నది. మన కోవిడ్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా భూకంపాలు వచ్చినప్పుడు కావచ్చు, సునామీ వచ్చినప్పుడు కావచ్చు, ఎంతో జరగవలసినటువంటిది కొద్దిపాటి దాంతో పోయింది దేవతా అనుగ్రహం ఉండటం వల్లే. ఈ కాలం కొంచెం తీవ్రంగా ఉంటుంది,
ప్రకృతి బీభత్సాలతో అంటున్నారు, నిజమేనమ్మా? కాలానికి ఉన్నటువంటి లక్షణం అదేగా, ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైనటువంటి స్థితిలో మనం గమనించుకోవచ్చు. అందులో రేపు ఉగాది రాబోతూ ఉన్నది, కొత్త సంవత్సరం, కొత్త పంచాంగం, కొత్త రాశి ఫలాలు. దానికి ముందు 3వ తారీఖున గ్రహణం రాబోతూ ఉన్నది. కొంచెం గ్రహణం వచ్చినటువంటి సమయంలో ఏంటంటే అశాంతి కొంత ఉంటుంటుంది. అందుకని గ్రహణ సమయంలో చేసేటువంటి ప్రత్యేక మంత్రాలు కొన్ని చెప్పారు. రాహుకేతువులు సూర్యచంద్రులకు సంబంధించినటువంటి స్థితులలో ఈ గ్రహణాలు ఏర్పడతాయి. ఈ రాహుకేతువులు తామస శక్తులు కాబట్టి ఆ అసుర శక్తులు విజృంభించేటువంటి సమయంలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి దేవతలను గనక ఆరాధన చేస్తే ఆ తామస శక్తి ఏదైతే చెడు ప్రభావం, దుష్ప్రభావం ఏదైతే ఉంటుందో అది మన మీద పడకుండా ఉంటుంది అని మంత్రశాస్త్రంలో అందుకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా కొన్ని చెప్పారు, ప్రత్యేకమైనటువంటివి. అంటే ఒకటి మనం చెప్పుకుంటుంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అందుకు మార్గాలు అన్నీ మన మహర్షులు మనకు అందించారు. కాకపోతే చేయగలగాలి, చేయాలి. చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు, ఆ మంత్రశక్తి తక్కువ అవుతూ ఉన్నది. అందువల్ల దుష్ఫలితాలు, దుష్ప్రభావాలు, విపరీత పరిస్థితులను మనం ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం సమాజంలో. బీజాక్షర ఉపాసన ఉంది కదా అమ్మ, అది ఎవరైనా చేయవచ్చా? ఉపదేశం పొందిన వాళ్ళే? ఉపదేశం పొందితేనే అది బీజాక్షరం అవుతుంది. మంత్రమూలం గురోర్వాక్యం. గురువు మనకి ఏది మంత్రంగా అనుగ్రహిస్తే అదే మంత్రం. బీజాక్షరాలు లేనటువంటి మంత్రాలు ఉన్నాయి. మంత్రం అంటే సాధారణంగా కొన్ని బీజాక్షరాలు దేవతా పేరు ఉంటుంది, కానీ దేవతా పేరు లేనటువంటి మంత్రాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. గురువు ఏది ఉపదేశిస్తే అది చేసుకోవచ్చు. అయితే ఆ ఉపదేశం అనేటువంటిది అందరికీ గురువులు చేస్తారా, అందరూ అర్హులేనా అనేటువంటిది ప్రశ్న అక్కడ ఉదయిస్తుంది. అందరూ బీజాక్షరాలు చేయకూడదు అన్నదానికి ఏమిటనంటే, ఉపదేశం లేకుండా చేయకూడదు అని ఒక అర్థం తీసుకోవచ్చు, మరొక అర్థం అందరికీ అన్నీ ఉపదేశించకూడదు అని ఒక అర్థము తీసుకోవచ్చు. కానీ మన సంప్రదాయంలో మా గురువుగారు చెప్పినటువంటి విధానంలో ప్రతి ఒక్కరికి కూడాను, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవతను మంత్రమార్గంలో ఆరాధించేటువంటి అర్హత ప్రతి ఒక్కరికి కూడాను ఉన్నది. ఒకటే నా దగ్గరకు చాలామంది వచ్చి అడుగుతారు, ఏమన్నా నియమాలు ఉన్నాయా? భక్తి, శ్రద్ధ అదే ప్రధానమైనటువంటి నియమము. కనుక మంత్రోపదేశం కనుక పొందితే ఖచ్చితంగా బీజాక్షరాలు, ఇప్పుడు బీజం అంటే ఏమిటి? మూలం. ఆ బీజాక్షరము అలాగే మూలమంత్రం అని అంటారు కొంత చెప్పేటప్పుడు. ఆ బీజం అంటే ఏమిటి? మూలం, సీడ్. దాని నుంచే చెట్టు ఎట్లా అయితే వస్తుందో ఆ దేవతకు, ఆ మంత్రానికి అది మూలమైనటువంటి విత్తనం. అది ఆ శక్తి అందులో ఉన్నది. కాబట్టి గురు ఉపదేశం కనుక ఉంటే అందరూ చేసుకోవచ్చు. సగటు మనిషి ఉన్నాడు కదమ్మా, అతను భగవత్ స్వరూపాన్ని ఆస్వాదించగలగాలి అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అని ఇలా సాధనలు ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు మనకి మానవ జీవితంలో చెప్తున్నప్పుడు మామూలుగా బాల్యము, యవ్వనావస్థ, తర్వాత బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, ఆ తర్వాత వానప్రస్థము, ఆ తర్వాత తురీయాశ్రమము, ఇలా రకరకాలైనటువంటి స్టెప్స్ మన వాళ్ళు ఆల్రెడీ చెప్పటం జరిగింది. అంటే ఒక్కొక్క వయస్సు వల్ల కావచ్చు, అనుభవం వల్ల కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, మనిషి యొక్క మనస్థితి మారుతూ ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ తప్ప ప్రపంచంలో ఇంకేం తెలియకపోవచ్చు. కొన్నాళ్ళు అయిన తర్వాత స్నేహితులు, ఆ వివాహం అయ్యాక భార్య లేదా భర్త, ఆ తర్వాత సంతానం కలిగితే వాళ్ళ పట్ల, ఇంకో తరం గనక వస్తే వాళ్ళ పట్ల. అంటే మనిషి యొక్క జీవితంలో ఆ ఆలోచించేటువంటి మనస్సు, చుట్టూ తిరిగేటువంటి భావనలు ఒకరి దగ్గర నుండి ఒకరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. కానీ ఇష్టదేవత అంటే చాలామందికి ఒకరే ఉండొచ్చు, పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు. లేదా కొంతమందికి అప్పుడప్పుడు మారచ్చు, దేవత రూపం మారచ్చు, కానీ ఇష్టదేవత అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండటం జరుగుతుంది. అయితే ఆ దేవతను దేనికోసం పూజిస్తారు? మామూలుగా దేవత మీకు ఏ కష్టాలు తీర్చరు, ఏ బాధలు తీర్చరంటే అసలు గుడికన్నా వెళ్తారా ఎవరైనా? అనుమానమే, సందేహమే. దేవతలను ఏంటంటే ఎప్పుడైతే మన కష్టాలు, మన బాధలు తీరుస్తారో ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే దేవతా శక్తి మనల్ని రక్షిస్తున్నది, మనం అడిగింది చేస్తున్నది, మనం అడిగినటువంటి పనులు దేవతలు చేస్తున్నారు అని అంటే మనం చేసేవి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మబద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా మనం నడవాలి అనేటువంటి ఆలోచన మనుషుల్లో పెంపొందుతుంది. తర్వాత దేవతాత్మకమైనటువంటి చైతన్యం వల్ల వారు ఆ మార్గాన్ని అనేటువంటిది ఎంచుకుంటారు.
అయితే మీరు చెప్పినట్లుగా వైరాగ్యం అందరికీ కలగకపోవచ్చు. కొంతమందికి కొన్ని సంఘటనల వల్ల, కొన్ని బాధల వల్ల తాత్కాలికంగా కలగచ్చు. ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇట్లాంటి మాటలు కూడా మనం వింటూ ఉంటాం. అయితే నిలబడటం కొంత కష్టం, కానీ దేవతను స్మరించటం, అది కష్టం తొలగటం కోసమైనా కావచ్చు, ఇష్టమైనది కావాలైనా కావచ్చు, దేవతను స్మరించటం మాత్రం చేస్తే చాలు. ఈ యుగంలో అది చేసిన దేవత అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. కృష్ణతత్వాన్ని స్వామి అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవరైనా చేసుకున్నారా అనిపించే విధంగా రాశారు పాటలు స్వామి. మీరు బృందావనం వెళ్ళడం జరిగిందా తల్లి? అనేక సార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా తిరిగి రావాలి అని అనిపించదు. అదొక ప్రేమమయమైనటువంటి ఒక సొంత ఇల్లు అనేటువంటి భావన కలిగించేటువంటి గొప్ప ధామము బృందావన ధామము. బృందావనం అక్కడ బృందావనానికి గనక వెళ్తే ప్రేమ యొక్క శక్తి ఎలా ఉంటుందో, అసలైనటువంటి ప్రేమతత్వం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా అనుభూతి చెందవచ్చు. అక్కడ నిరంతరం మనకి రాధానామం వినిపిస్తూ ఉంటుంది. పలకరించుకోవాలన్నా రాధే రాధే అని పలకరించుకుంటారు అక్కడ వాళ్ళు. మనం చిన్న చిన్న సందుల్లో వెళ్తూ ఉంటే ఆటోల వాళ్ళు, రిక్షాల వాళ్ళు హార్న్ కొట్టరు, రాధే రాధే అంటారు. అంటే ప్రతిదానికి కూడాను అమ్మవారి నామస్మరణ చేయటం అనేటువంటిది అక్కడ మనం బృందావనంలో గమనించవచ్చు. కాబట్టి ఆ బృందావనంలో రాధాకృష్ణుల దర్శనం, వాళ్ళు తిరిగినటువంటి చోట్లు, అంతేకాక నేను బృందావనాన్ని విడిచిపెట్టి ఒక అడుగు కూడా వేయను అని అన్నాడు కృష్ణుడు. ఇవాల్టికి కూడా రాధాకృష్ణులు అక్కడ సంచరిస్తూ ఉంటారు అని చెప్తారు. నిధువన్ను, సేవాకుంజ్ మొదలైనటువంటి చోట్లకైతే కొన్ని చోట్ల రాత్రిపూట తలుపులు వేసేస్తారు. 7:30-8 దాటిన తర్వాత ఎవరు వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా తెలియక వెళితే వాళ్ళు మరణించటమో లేదా పిచ్చివాళ్ళు అవటమో జరుగుతుంది. ఎందుకని అనంటే దేవతలు స్వయంగా దిగి వస్తారు. ఆ చైతన్యాన్ని తట్టుకునేటువంటి శక్తి మామూలు వాళ్లకు లేదు. కనుక బృందావనంలో ఇవాల్టికి కూడా రాధాకృష్ణ సంచారం ఉన్నది. వారు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అని అంటారు అక్కడ ఉన్నటువంటి వారు. మీరు అక్కడ కృష్ణుడిని చూడగలిగారా తల్లి దర్శనం? నాకు కృష్ణుడి కంటే రాధాదేవి మీద భక్తి ఎక్కువ. రాధాదేవి మీకు దర్శనమై ఉంటారు కదా అక్కడ అని నేను చెప్పలేను, కానీ ఆమె దర్శనం ఇవ్వదలుచుకున్నప్పుడు ఇచ్చింది. మీకు ఎలా అయితే మొట్టమొదటిగా మొన్న ఆమె అందల చప్పుడును రవళిని ఎలా అయితే వినిపించిందో అట్లనే ఆమె ఒకానొక సమయంలో దేవి దర్శనమిచ్చింది, రాధాదేవి. అవునమ్మా. నేను ఒకసారి అనుకోకుండా ఆశ్రమానికి వచ్చానమ్మా. వచ్చి శ్రీకాంత్ గారితో మాట్లాడుతుంటే అమ్మగారు రిటైర్ అయిపోయారు ఈ రోజుకి, ఇంకా రావడానికి వీలు పడదు అని చెప్పారు. అప్పుడు రాధా గురించిన ప్రసక్తి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అమ్మ నీ దయ నా పైన ఉంటే అమ్మ ఇప్పుడు రావాలి, నేను చూడాలి, మాట్లాడాలి అనుకున్నా. నాకు ఆశ్చర్యం కల్పించేట్లుగా మీరు నడిచి వచ్చారు. చెప్పారు. అవును చెప్పారు. నాకు సంతోషం అనిపించింది తల్లి. రాధాకృష్ణులు ఏంటంటే మిగిలినటువంటి దేవతలు మనం పూజలు లేదా అభిషేకాలు, మంత్రములు, స్తోత్రములు వాటిని ప్రధానంగా చేసుకొని ఆరాధన చేయటం ఉంటుంది. కానీ రాధాకృష్ణుల దగ్గరకు వచ్చేటప్పటికి మన భావన చాలా ప్రధానమైనటువంటిది. మధురమైనటువంటి భక్తి భావన, ప్రేమ భావనతో పిలిస్తే చాలా త్వరగా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళిద్దరూ కూడాను. రాధాదేవినైతే మహాభావస్వరూపిణి అనేటువంటి పేరుతో పిలిచారు. ఆ దేవి మన మనస్సుతోటి ఆ దేవిని ఆరాధిస్తే చాలు, మన మనస్సంతా పరమేశ్వరి ఆమె తత్వంతో నింపేస్తుంది. ఆవిడ వచ్చి కొలువై ఉంటుంది రాధాదేవి. అన్నమాచార్యుల వారు కూడా చాలా కీర్తనలు రాధాకృష్ణుల మీద రాసిన సంకీర్తనలు ఉన్నాయి. రాధా మాధవ రతి చరితమితి, అవును, ఇటువంటివి రాధ మీద రాసిన అష్టపదులు పోలిన పాటలు ఉన్నాయి. అదొక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ప్రపంచం, రాధాకృష్ణ ప్రపంచం అనేటువంటిది మామూలు సామాన్యుల భావనకు అందనటువంటిది. కామాన్ని మించినటువంటి, కామానికి చోటు లేనటువంటి ప్రేమ ఉంటుంది అని నిరూపించారు రాధాకృష్ణులు. మన్మధుడు కూడా ఓడిపోయాడు ఒకానొక సందర్భంలో. మామూలుగా రాసక్రీడ అనగానే అందరూ రకరకాల అర్థాలు తీసుకుంటూ ఉంటారు. భావనలో ఒక సంఘటన చెప్తారు. ఏమిటి అనంటే, రాసు జరగబోతూ ఉంటే దేవతలందరూ వెళ్ళి చూద్దాము పైన దివ్యలోకాల నుండి అనుకుంటే, మన్మధుడు అన్నట్ట కామం లేనటువంటి రాస మండలి ఎలా ఉంటుంది,
నేను అక్కడ వాళ్ళలో ఆ కామశక్తిని ప్రవేశపెడతాను అని అంటే ఆ విషయం కృష్ణుడికి తెలిసింది. అది సాధ్యపడదు, అసాధ్యము అని అన్నాడు. కానీ మన్మధుడు పట్టు విడవకుండా వచ్చాడు అక్కడికి. అప్పుడు రాధాదేవి ఆమె తన సఖి అయినటువంటి లలితను పిలిచింది. ఆమె అక్కడ ఉంచున్నది. మన్మధుడు వేస్తున్నటువంటి బాణాలు మొత్తం ఈమెకు తాకి కింద పడిపోయినాయి. అలా మన్మధుడు ఆ మదనుడిని సైతం మోహింపజేశాడు కృష్ణుడు రాధాదేవి కాబట్టి ఆమె మదనమోహిని అయినది, ఆయన మదనమోహనుడు అయ్యాడు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఏ ఒక్క గోపిక మీద కానీ రాధాకృష్ణుల మీద కానీ ఆ మన్మధుడి యొక్క బాణాలు కూడా పనిచేయనటువంటి స్థితి. అటువంటి ఒక మహత్తరమైనటువంటి భావ స్వరూపమైనటువంటి మహాస్థితి బృందావనంలో రాధాకృష్ణుల యొక్క తత్వానికి సంబంధించిన స్థితి. మీతో మాట్లాడుతుంటే నాకు రాధాదేవితో మాట్లాడుతున్నాను అన్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటారు? అంటే నేను చాలా కాలం తర్వాత రాధానామాన్ని ఎన్నిసార్లు స్మరిస్తూ ఉన్నాను. నాకు రాధానామాన్ని కనుక స్మరిస్తే నా ఆలోచన ఆగిపోతుంది, నా మాట ఆగిపోతుంది, మనస్సు శరీరము ఒక పారవస్య స్థితిలోకి వెళ్ళిపోతాయి పరమేశ్వరి అయినటువంటి రాధా స్మరణ చేస్తూ ఉంటే. అందుకని నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను అమ్మవారి నామాన్ని ఉపయోగించేటప్పుడు. ఈ క్షణంలో మీతో మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ పరమేశ్వరి యొక్క ప్రేమ తరంగాలు, ఆ దేవి యొక్క తత్వం అంతా అణువణువున నిండి ఉందా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. అదే మీ మీద ప్రతిబింబిస్తూ ఉన్నది. అండి, ఎన్నో అడగాలనుందమ్మా. మీరు ఒకసారి అన్నమయపురం దయచేస్తే మళ్ళీ తప్పకుండా అక్కడ ఒక పార్ట్ 2 కింద మళ్ళీ తప్పకుండా చేద్దాం. ఈసారి నేను ఖచ్చితంగా నేను ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగి మిమ్మల్ని వేధించడం ఎందుకు, అమ్మగారు విశ్రాంతి మీరు అడిగితే నాకు ఎప్పుడూ సంతోషమే. ఎందుకనంటే సమాజ హితం కోసం మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. స్వామికి మీ జీవితాన్ని మీరు అంకితం చేశారు. అది ప్రతి ఒక్కళ్ళకి కూడాను చాలా ఆదర్శనీయమైనటువంటి స్థితి. మామూలుగా మనకి ఆ కాలంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, ఈ కాలంలో ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు స్ఫూర్తి అని అనుకోవచ్చు. కానీ ఈ కాలంలో ఆధ్యాత్మిక రంగంలో దేవతాత్మకమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొందే వాళ్ళందరికీ కూడాను మీరు ఒక స్ఫూర్తిగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే భక్తి అంటే ఏదో కాసిన పూలు పెట్టడము, కాసిన పండ్లు పెట్టడము, కాసిన నైవేద్యం పెట్టడం కాదు. మన జీవితాన్ని ఒక పుష్పంగా మార్చి స్వామి పద్మాలకు అంకితం చేయాలి అనేటువంటిది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు మీరు. చాలా అద్భుతమైనటువంటి ఆ కరుణను స్వామి మీకు అందించాడు. ఇంకా ఇంకా మీతో ఎన్నో చేయించుకుంటాడు పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు వెంకటేశ్వరుడు. ఇంకోటి తెలియదు తల్లి, నాకు అమ్మవారు వెంకటేశ్వర స్వామి పాదాలే నాకు తెలుసు. వాళ్ళనే నేను శ్రీ శక్తిపీఠం వచ్చినప్పుడు కూడా వరాహి అమ్మవారిలో కానీ కాళికా మాతలో కానీ నేను దర్శించాను, ఆ శక్తినే దర్శించాను. ముందు స్వామివారితో మాట్లాడాలని వచ్చాం కానీ స్వామివారు రాలా. టైం ఉందని చెప్పి నేను ఫస్ట్ వరాహి అమ్మవారిని దర్శించి అక్కడ ఒక పాట పాడిన తర్వాత స్వామివారి దర్శనం ఇచ్చారమ్మా నాకు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా భూగర్భంలో పాతాళ శ్వేతవారాహిగా అమ్మవారు మనకు అక్కడ కొలువై ఉన్నది. ఆమె కూడా అంతే, ఎన్నో మహిమలు, ఎన్నో సంఘటనలు. కొన్నిసార్లు ఏంటంటే ఆమె చిన్నపిల్లలు చేసినటువంటి పనులు కూడా చేస్తూ ఉంటుంది. రాత్రిపూట దేవాలయం మూసేసేటప్పుడు గర్భాలయానికి ఈ కిటికీలు ఏవి ఉండవు కనుక ఏసీ ఆన్ చేసి పెడుతూ ఉంటాం. ఒకరోజు అయిపోయింది, కొంతకాలం గడిచింది దేవాలయ నిర్మాణం అయ్యాక. ఒకరోజు పొద్దున్నే అక్కడ ఆఫీసర్ వచ్చి అమ్మ మన వాళ్ళు రాత్రి ఏసీ వేసినట్టు లేరు అన్నారు. అదేమిటి ఎలా చెప్పారు మీరు అంటే, లేదమ్మా మనం పిలిచి అడగాలి అన్నారు. అడిగితే రాత్రి ఏసీ వేయలేదు కదా అన్నారు. వెళ్ళి చూసుకుంటే ఆపేస్తున్నది. మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని అడిగితే, వారాహిదేవి కనిపించిందమ్మా ఇవాళ వీళ్ళు నాకు ఏసీ వేయలేదని చెప్పింది అని అన్నారు. ఆమెకు ఏసీ అవసరమా అంటే, మీరు చేసేటువంటి ప్రతి సేవ నేను స్వీకరిస్తున్నాను అని చెప్పటం కోసం ఆమె చూపించినటువంటి నిదర్శనం. అమ్మవారి ప్రతిష్ట పూర్తయిన తర్వాత మర్నాడు పూజ చేయటానికి వెళ్తే తలుపులు తెరిస్తే లోపల నుంచి వచ్చినటువంటి ఆమె శక్తి వల్ల తెరిచినటువంటి వ్యక్తి ఒక 10 అడుగులు వెళ్ళి వెనకాల పడ్డాడు. అప్పుడు నేను వెళ్ళి అమ్మను అడిగానమ్మా, భయపడతారు తల్లి నీ శక్తిని చూసి, నువ్వు ఇచ్చేటువంటి అనుగ్రహం వాళ్ళకి భయపెట్టకుండా వాళ్ళ పనులు అయ్యేటి వరకు చూడమ్మా,
భయపడితే కష్టం తల్లి అంటే ఆమె ప్రసన్న రూపంలో మీరు కనుక చూస్తే సాక్షాత్ ఆమె అక్కడ కూర్చొని ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక విగ్రహాన్ని చూసినటువంటి భావన రాదు వారాహిదేవిని చూస్తే. ఆ శ్వేతమూర్తిగా అమ్మవారు దర్శనమిస్తుంది మన శ్రీశక్తి పీఠంలో. అంతేకాక తిరుమల ప్రాంతం మనకి వెంకటేశ్వరుడికి కూడా వరాహస్వామి ఆయన అనుమతిచ్చాడు అని మనకు కనిపిస్తుంది. ఆ వరాహస్వామి ఆ ఆది వరాహంగా శ్వేత వరాహస్వామిగా రావటానికి కూడా కారణం వారాహిదేవి అని మనకి పురాణ వాంగ్మయంలో కనిపిస్తూ ఉన్నది. అందుకని అక్కడ ఆ వారాహిదేవిని మనం ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ లక్షలాది మంది ప్రజలు వచ్చి అమ్మను దర్శించుకొని ఆమె అనుగ్రహాన్ని పొందుతున్నారు. చాలా సంతోషం తల్లి, మీరు వారి ఆశీస్సులు అనుగ్రహం ఉంచండి. తప్పకుండా, లోకాన్ని తప్పకుండా. అంతటినీ మీ ప్రార్థనలో ఉంచి అది ఎప్పుడూ ఉంటుంది. శాంతియుతంగా తప్పకుండా. జరిపించండి తల్లి. అమ్మవారి ఆశీస్సులు. థ్యాంక్స్ తల్లి. నమస్కారం. And don't forget to subscribe to iDream.